2 రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వానలు కురుస్తున్నాయి. ఇక ఆదిలాబాద్, ఖమ్మం, కామారెడ్డి, నిజామాబాద్ వంటి జిల్లాల పరిస్థితి దారుణంగా ఉంది. ఈ జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఇండ్లు, పంట పొలాలు మునిగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో సామాన్యులు వరదల్లో చిక్కుకుని సాయం కోసం ఆర్తనాదాలు చేయసాగారు. ఈ క్రమంలో సహాయక చర్యల నిర్వహణ కోసం ఆర్మీ హెలికాప్టర్ పంపాల్సిందిగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కేంద్ర రక్షణ శాఖ మంత్రికి కాల్ చేసి పరిస్థితి వివరించారు. ప్రస్తుతం ఆర్మీ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. భారీ వర్షాల వల్ల కొందరు గల్లంతవగా మరికొందరు చనిపోయారు. ఈ క్రమంలో రాష్ట్ర మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. భారీ వర్షాల కారణంగా చనిపోయిన వారిని ఆదుకుంటామని తెలిపారు. గడిచిన 2 రోజుల నుంచి కామారెడ్డి, సిరిసిల్ల, మెదక్ జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుందని, ఈ పరిస్థితిపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తుందని తెలిపారు. వరదలు, వర్షాల నేపథ్యంలో సహాయక చర్యల కోసం ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయని తెలిపారు.